హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. పాతకాలం స్వీట్ రెసిపీ అండి, చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని మెజర్మెంట్ కప్లా ఒక హాఫ్ కప్ అంతా పెసరపప్పు అని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చాలానే బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలా. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది. దీన్ని సపరేట్గా ప్లేట్ తీసుకునేద్దాము. అదే కప్లా పెసరపప్పు కన్నా ఇంకొద్దిగా తక్కువ క్వాంటిటీలో బియ్యం అనేది తీసుకోవాలా. అది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లకనే వేసుకున్నాము. ಮತ್ತು అదే కప్లానే ఒక 1/4 కప్ అంతా గసాలు కూడా వేసుకుంటానండి. మెయిన్ దీనికి వచ్చి గసాలు పెసరపప్పేనండి, చాలానే బాగుంటుంది. గసాలు అది కొద్దిగా మనము రోస్ట్ చేసుకొని సైడ్కి అనేది పెట్టుకునేసి ఒక స్టవ్ పైన ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో మెజర్మెంట్ కప్లో 2 కప్ అంతా బెల్లం అనేది వేసుకున్నాను. మనకి స్వీట్ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకుని వచ్చండి. 2 కప్ అంతా బెల్లం వేసుకొని 1.5 కప్ అంతా నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇది మనకి పాకం రావాలా అలా ఏమీ లేదండి, బెల్లం కరిగితే చాలు మనకి. చూడండి, బెల్లం అనేది కరిగింది. ఇప్పుడు అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి దీని అనేది సైడ్కి పెట్టుకునేదాము. కొద్దిగా దీన్ని సైడ్కి పెట్టుకునేసి ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసి మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా పెసరపప్పు బియ్యం, అదైతే మనము రవ్వ ఎలా వస్తుందో అలా మనము ఆఫ్ అండ్ ఆన్ చేసి మిక్సీకి అయితే పట్టుకోవాలా. ఫుల్ పౌడర్ తర చేసుకోకూడదు. సేమ్ మనకి సూజీ రవ్వ ఎలా ఉంటుందో అలాగే ఉండాలా. అప్పుడే మనకి కీర్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే వేసుకునేదాము. ఆ కాలంలో అయితే అబ్బుట్లో అయితే మా అమ్మమ్మ అయితే ఇలా చేస్తూ ఉండండి, చాలానే బాగుంటూ ఉండే. మిక్సీ జార్ తీసుకొని గసాలు మనం రోస్ట్ చేసుకుంటాం కదా, గసాలు కూడా వేసుకొని యాలకులు కూడా వేసుకుంటా ఉన్నాను. ఒక 4 ఇంకా 5 కొద్దిగా పచ్చికొప్పు వేసుకొని దీన్ని బల్క్గా మనమైతే పేస్ట్ తర ఏం అవసరంతో ఇలా ఉండాలి. మనకి చాలానే బాగుంటుంది. గసాలు వేసేదాన్ని ఇంకా ఫ్లేవర్ అయితే చాలానే టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే అది సైడ్కి పెట్టుకునేసి మిక్సీ జార్ అనేది సైడ్కి పెట్టుకునేసి మనం పౌడర్ చేసుకుంటాం కదా పెసరపప్పు బియ్యము, దానికైతే 4 కప్ అనేది వాటర్ అనేవి యాడ్ చేసుకుంటా ఉన్నాను. అదే మెజర్మెంట్ కప్లో 4 కప్ అనేది వాటర్ అనేది వేసుకొని మనము గెరెట్ తీసుకొని బాగా కలుపుకునేలా, ఉండలు లేకుండా బాగా కలుపుకునేసి దీని అయితే స్టవ్ మీద పెట్టుకునేలా. స్టవ్ మీద పెట్టుకున్నాం కూడా అండి, మనము గెరిట్లో అయితే కలుపుతూనే ఉండాల. కొద్దిగా కింద మనం పెసరపప్పు వేసేదానికి అడగంటే దీనికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము కొంతసేపు అయితే బాగా దీనికి గెరిట్లో అయితే కలుపుతూనే ఉండాల. ఇలా మనకి బాగా ఒక 3 మినిట్స్ అయితే పడుతుందండి. మనకి అది బాగా కొద్దిగా గట్టిగా పడేదానికి ఒక 3 మినిట్స్ వరకు మనం గెరిట్లో అయితే ఇలా కలుపుకుంటూనే ఉండాల. చూడండి, కొద్దిగా గట్టిగా ఇదైనప్పుడు మనం బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకోవాలా. బెల్లం అనేది మన టేస్ట్కి తగ్గట్టు అండి. మీకు కొద్దిగా జాస్తి స్వీట్ కావాలన్నా 2.5 కప్ వేసుకోండి. మాకైతే లైట్గా ఉంటే చాలు. నేనైతే 2 కప్ వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా చాలా స్వీట్ అనేది కావాలంటే 2.5 కప్ అనేది వేసుకోవచ్చు. చూడండి, మనకి బెల్లం వేసుకున్నాక 1 మినిట్ పాటు మనము బాగా కుక్ చేసుకుంటే లాస్ట్కి మనము కొబ్బరిను గసాల వేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ కొద్దిగా 30 సెకండ్స్ వరకు అలాగే ఉండి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి పెసరపప్పు బియ్యం కీర్ అనేది రెడీ అవుతుందండి. చాలానే టేస్టీగా ఉంటుంది. నైవేద్యాలకి మనకి ట్రెడిషనల్గా ఆ టైంలో అయితే శివరాత్రి పండుగకి అంతా ఇలాగే చేస్తూ ఉండ్రి పెద్దోళ్ళు అయితే. చాలా టేస్టీగా, చాలానే దీనికి డ్రై ఫ్రూట్స్ అలా ఏమీ మనకు అవసరం లేదు. మన ఇదే కొద్దిగా ఇంగ్రీడియంట్లని ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. నేనైతే ఏమి డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటా అనలేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకునొచ్చు. బట్ ఇలాగే తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. కింద ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ రెసిపీ ఎప్పుడన్నా మీకు తెలిసి ట్రై చేసి ఉంటే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేసిందేను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోను. ఇష్టమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.